హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కొంచెం టేస్టీగా హెల్తీగా ట్రై చేయండి. పిల్లలతో సహా చాలా ఇష్టంగా తింటారు. మరి ఆలస్యం చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు ఉప్మా చేసుకునే సన్న రవ్వ, అదేనండి బొంబాయి రవ్వను వేసుకోండి. 1 కప్పు వరకు నీళ్ళను ఇలా ఉప్మా రవ్వలో వేసేసి పూర్తిగా నీళ్ళతో కలిసేలా కలిపేసి మూత పెట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇస్తే ఈ రవ్వ అనేది నీళ్ళల్లో పూర్తిగా నాని సాఫ్ట్గా అవుతుంది. ఈలోపు మనము ముందుగానే ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలను పీల్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసి పూర్తిగా స్మాష్ చేయండి. ఇక్కడ నేను మీడియం సైజు బంగాళాదుంపలు ఒక 2 వరకు తీసుకున్నాను. ముందుగానే కుక్కర్లో వేసి కొన్ని నీళ్లు వేసి ఒక 2 విజిల్స్ ఉడికించుకుంటే ఇలా మెత్తగా ఉడుకుతాయి. తర్వాత పీల్ చేసుకొని ఇలా స్మాష్ చేసి పెట్టుకోండి. ఇలా పూర్తిగా స్మాష్ చేసిన తర్వాత మనం నానబెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని ఇందులోకి వేసి ఈ ఆలు రవ్వ పూర్తిగా కలిసేలా చక్కగా కలిపేయండి. తర్వాత మనం ఏ కప్పుతోటి ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు గోధుమ పిండిని ఇందులో వేసి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయొద్దు. ఉప్మా రవ్వలోని వాటరు ఆలులోని వాటర్తో పూర్తిగా పిండి కలిసిపోతుంది. మనకు చపాతీ పిండి కన్సిస్టెన్సీ వస్తే కరెక్ట్గా సరిపోయినట్టే. తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, కారము, కొంచెం వాము, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 పావు టీ స్పూన్ గరం మసాలా, సన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేసి పిండిలో పూర్తిగా కలిసేలా కలిపేయండి. ఇక్కడ నేను కారం పొడి బదులు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేశాను. ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇందులో కొంచెం కారం పొడి, గరం మసాలా వేయడం వల్ల పూరీలు మసాలా టేస్ట్తో చాలా బాగుంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చపాతీ పీట పైన కొంచెం పిండిని చల్లుకుంటూ రెగ్యులర్గా పూరీలు ఎలా రోల్ చేసుకుంటామో అలా చేయండి. కానీ మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా మీదనే ప్రెస్ చేసుకుంటూ ఇలా రోల్ చేసుకోండి. ఇలా పూరీలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేడివేడి నూనెలో వేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక పూరీని వేసిన తర్వాత చక్కగా పొంగి పైకి తెల్లిన తర్వాత మరొక వైపు టర్న్ చేయండి. 2 వైపులా చక్కగా గోలిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి. ఈ పిండిలో మనం కొంచెం రవ్వ యాడ్ చేయడం వల్ల నూనె కూడా అస్సలు పీల్చుకోదు. పిల్లలకు హెల్త్ పరంగా ఆలు, గోధుమ పిండి, రవ్వ అన్నీ మంచియే. ఎప్పుడు రెగ్యులర్గా చేసే పూరి కన్నా ఇలా టేస్టీగా మసాలా పూరి ట్రై చేయండి. ఇష్టంగా తింటారు. ఈ పూరికి సైడ్ డిష్గా కర్రీ, చట్నీస్ అలాంటిది ఏమీ అవసరం లేదు. ఉత్తగా తినేయచ్చు, స్నాక్స్ లాగా తినేయచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను చూపించిన ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.